సో మీరు టీం జాగృతి అయి ఉండి ఈ రోజు బీసీల పక్షాన అంటే మద్దతుగా మీరు మాట్లాడడానికి వచ్చారు. అసలు ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణ జాగృతి సప్పండ వర్గాల సమూహాలతో కలిసి నడుస్తుంది. సప్పండ వర్గాల ప్రయోజనమే పరమావధిగా పనిచేస్తుంది. సామాజిక న్యాయమే మా ప్రధానమైనటువంటి ఎజెండా. కవితక్క గారి నేతృత్వంలో గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పాల్గొన్నప్పుడైనా ఇప్పుడు ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం అయినా కూడా ప్రజాస్వామ్యం లో ప్రజల హక్కులు పరిరక్షించబడాలని, రాజ్యాంగం గౌరవించబడాలని కోరుకుంటుంది. పేదలకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది, ఉద్యమిస్తుంది, బాధితుల వైశాన నిలబడి కొట్లాడుతుంది. అంటే వీళ్ళకు అంటే ఆ పాపనైతే తీసుకురాలేము. సో బాధిత కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవాళ ఈ ప్రభుత్వం కళ్ళుండి కబోదిలాగా చూస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలు నిజాలు తెలిసినప్పుడు కూడా వాటిని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. కొమ్మెరలో బాధితులుగా ఉన్నటువంటి కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది. ఇవాళ పోలీసు యంత్రాంగంతో పాటు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఆ కుటుంబానికి మాత్రమే కాదు, ఆ వర్గాలన్నింటికి కూడా వ్యతిరేకంగా మారింది. ఇది గుర్తుంచుకోవాలి. కుమ్మెరలో బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల శోకాన్ని, వాళ్ళ ఆవేదనను పట్టించుకోకుండా ఇవాళ నియంతలాగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజలు తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్తారు. అంటే మీ నాయకురాలు కవిత కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, సంజయ్ చెప్పడం కూడా జరగడం. సో అలాంటి టైంలో మాకు జాగృతికి రెస్పాన్స్ ఎలా ఇచ్చారు మరి అక్కడ? జాగృతికి ఒకటే ఒక ఎజెండా ఉంటుందండి. ప్రజా సంక్షేమము, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం. ఇదే ప్రధానమైన ఎజెండా ఉంటుంది. ఏ ప్రజలైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ప్రజలకైతే సమస్యలు చుట్టుముడుతున్నాయో అక్కడికి వెళ్ళి వాటి పరిష్కారం ఎట్లా చేయాలి, ఎట్లా వాళ్ళని చైతన్యపరచాలి, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాలని ఎట్లా గళ్ళబట్టి వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళని నిగ్గు తేల్చాలనే విషయంలో జాగృతి ఎప్పుడు వెనకడుగు వేయదు. కవితక్క నాయకత్వంలో ఉన్నటువంటి జాగృతి శ్రేణులన్నీ కూడా ఒక బలమైనటువంటి ఆశయం కలిగి ఉన్నాయి. ఆ ఆశయంతో ముందుకు సాగుతున్నాయి. కాబట్టి ప్రజా ఉద్యమాల నిర్మాణంలో, భవిష్యత్తులో ప్రజలను చైతన్యపరచడంలో కూడా చాలా కీలకమైన బాధ్యత తెలంగాణ జాగృతి వహిస్తుంది. సో మరికొంతమంది మహిళా నాయకులు ఉన్నారు, జాగృతి మహిళా నాయకులు, ఒక్కసారి మాట్లాడిద్దాము. సో చెప్పండి, ఒక కన్న తల్లి కడుపు కోత ఆ బాధితుడు ఎట్లా అంటే అసలు ఆ నిందితుడు తీరని లోటు ఆ తల్లికి అని చెప్పొచ్చు. ఒక మహిళగా మీరు చెప్పండి ఎలా ఉంటుంది? అది కన్న తల్లికి ఎంత శోధ అనుభవిస్తుందండి పాపం ఆమె. వాళ్ళది కులం గురించి వాళ్ళకి చిన్న పాపకి ఏమన్నా తెలుసా? చిన్న పాప కులం అనేసి కుల మతాల గురించి చిన్న పిల్లలకి ఏం తెలుసు? ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందని వెళ్తే ఇలా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే పుట్టిన పిల్లల్ని కూడా చంపేసేలాగా ఉంది పరిపాలన. ఎక్కడ చూసినా గానీ అరాచకమే, ఎక్కడ చూసినా గానీ ఇల్లు కూలగొట్టడము, అన్ని చేయడమే. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక గ్యారెంటీ లేదు. పోనీ లేపోని పుట్టిన పిల్లల్ని కూడా చంపేస్తున్నారు కదా. 6 గ్యారెంటీలు లేవు. ఉన్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఉన్న ఇల్లు కూర్చేస్తున్నారు. గాంధీ పరిపాలన గాంధీ అహింస ఫాలో కావాలంటే వీళ్ళు హింసా రకంగా ఫాలో అవుతున్నారు కదా. ప్రతి ఒక్కరిని హింసించి ఇల్లులు కూలగొట్టేస్తున్నారు. గాంధీ వాళ్ళ మన్మడు కూడా ఇల్లు కూల్చొద్దు, గాంధీ ఉన్నా కానీ వద్దంటారు అనేసి వాళ్ళు అన్నా కానీ వీళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ హైడ్రా ఇల్లులు కూలగొట్టడము, పిల్లల్ని చిన్న పిల్లల కాడికెళ్ళి చంపేయడము. కులం గురించి పిల్లలకి ఏం తెలుసు అండి? పిల్లల గురించి, కులం మతాల గురించి మనం అందరం ఐక్యంగా ఉండాలనే కదా. ఎక్కడ చూసినా కానీ పరిపాలన చేత కాకపోతే దీపం అనండి రేవంత్ రెడ్డిని. చిన్న పిల్లలు కాదు, 2 నెలల పాపనండి, 2 నెలల పాపకి ఏం తెలుసు అసలు? చిన్న పాపను చూస్తే ఎవరికైనా కానీ ఆనందం అనిపిస్తుంది. అట్లాంటిది కన్న తల్లికి ఎంత శోధ. 9 నెలలు మోసి కన్న తల్లికి ఎంత బాధ ఉంటుంది. తక్షణమే వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలి రేవంత్ రెడ్డిస్ అనే వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళకి నిందితుల్ని రెడ్డిస్ అనేసా వాళ్ళని రేవంత్ రెడ్డి మౌనిక వాళ్ళకి న్యాయం జరిగేలాగా చెయ్యాలి అని జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక మహిళగా మీరు చెప్పండి, ఆ తల్లి ఆవేదన పాపనైతే తీసుకురాలేము, బట్ కాకపోతే ఆ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి అసలు బాధిత కుటుంబానికి ఏ విధంగా అంటే తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరైతే దాదాపు 15 రోజులు అయింది, వాళ్ళు ఇంకా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అదే వాళ్ళది క్యాస్ట్ ఎక్కడ చూసినా కులంగా చూస్తున్నారు కదా. రెడ్డిస్ అనేసి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు కదా. అందుకనేసి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఎంతో అంత వాళ్ళకి కుటుంబానికి అండగా ఉండాలి. మేము జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాం.
మేడం ఇవాళ వచ్చేసి కుమ్మెర ఘటనపై ఒక 15 రోజుల నుండి 20 రోజులు కావస్తుంది. 18 తారీఖు వస్తే మేడం ఒక దర్శనానికి వెళ్ళిర్రు కుమ్మెర బాధ. దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుందామని పోతే 100 రూపాయలు టికెట్ అడిగారు. సరే 100 రూపాయలు టికెట్ అడిగారు. ఆడ ఏం లొల్లి అయింది. సరే ఇదైంది. 2 నెలల చిన్నారి అంటే దేవునితో సమానం. చిన్న పాప అంటే దేవునితో సమానం. పిల్లల్ని మనం భావిస్తాం దేవునితో సమానం. దాంతో కాళ్ళతో దండడము. తుకారాం రెడ్డి గారు ఇలా వాళ్ళ అనుచరులు మొత్తం అక్కడ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాళ్ళతో తన్ని ఇవాళ చిన్న పాప చనిపోవడం జరిగింది. చిన్న పాప చనిపోతే ఇవాళటి వరకు మన రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? గతంలో మనం పేర్లు మర్చిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు అరెస్టులు చేసిండు. చాలా మనం చూసుకున్నాం ఇంతకు ముందు గినంగా. అంటే అరెస్ట్ చేయించిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విషయంలో ఎందుకు ముందుకు వస్తలేడు? ఎందుకు అరెస్ట్ చేపిస్తలేడు? ఆ 8 మందిని ఎందుకు ఇది చేస్తుండు అనేది మాకు ఇంత అవుతుంది. మా రజకుల మొత్తం నిన్న సంఘాలు మొత్తం అన్ని ఐక్య సంఘాలు మొత్తం ఒకటై నిన్న సచివాలయం ముట్టడిగినా చేసినాం మనం డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి. కానీ ఎందుకు ఇంత ప్రజాపాలన అన్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం ప్రజాపాలన కనిపిస్తుంది మనకు? ఏంది అసలు ప్రజాస్వామ్యం? ఇవాళ మనం భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ రాజ్యం ఇదేనా మనకు? చిన్నపిల్లలను కాళ్ళతో తన్నడము, ఇలా ఎలా పడితే అలా ఇది చేయడము, ఎక్కడ పడితే అక్కడ ఇది చేయడము, ఇదా మనం రాజ్యం నడిపిస్తుంది? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంకా కళ్ళు తెరుచుకోండి. కనీసం వాళ్ళకు ఉన్న 8 మందికి శిక్ష చేయండి. ఆ కుటుంబానికి అండగా సాయంగా ఇది చేయండి అని మాకు ఒకటి డిమాండ్. వాళ్ళకి ఇది చేయాలి. అంతవరకు మేము రజకులం అంతా ఏకమై మేము ఏది ఉన్నా అమ్మా. బీసీ రిజర్వేషన్ గురించి కూడా ఇంకా ఏం స్పందన లేదు కదా. బీసీ రిజర్వేషన్ పక్కన పెట్టండి అమ్మా. ఏది ఒక్కటి చూసినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏది సరిగ్గా లేదు. కనీసం మేము బీసీ డిక్లరేషన్ 42% ఇచ్చిండి. అది పక్కన పెడితే ఆ ఇష్యూ కాదు, ఆ టాపిక్ కాదు ఇప్పుడు. కాకపోతే ఒక చిన్నారి మీద మేము ఒక చిన్నారికి అన్యాయం జరిగింది కాబట్టి మేము సాకలలో అనక రజక కుటుంబాలు మొత్తం ఏకమై సంఘాలన్నీ ఏకమై మేము ఇంత చేస్తున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకా పట్టించుకోవడం లేదు. ఆ నిందితుల మీద అసలు ఇది చేయడం లేదు. కేసుల్లో పెట్టి అరెస్ట్ చేసి తగినంగా ఇది చేయాలి. నిందితులని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి గణేష్ కుటుంబానికి మేము సాయం చేయాలని కోరుతున్నాం. అంతే మా డిమాండ్స్. కాకపోతే ఎందుకు స్పందించడం లేదు రేవంత్ రెడ్డి గారు? ఒక రెడ్డి ఒకటి కాబట్టి ఇది ఏంది? ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజా హక్కు ఏంది? ఇలా మా చాకలోళ్ళు అంటే చాకలోళ్ళు లేనిది ఏ పని కాదండి. రెడ్డి ఇండ్లలో ఒక కుటుంబము రెడ్డి ఇండ్లలో మనకి చాకలోళ్ళు లేనిది ఏ పని కాదు. పుట్టిన నుండి పాడెక్కేంత వరకు చాకలోళ్ళు లేనిది పని కాదు. అది జై రజక, జై తెలంగాణ, జై బీసీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.